శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగమనందు ఈవేళ మనం 26వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఏతో ఏతో నిచ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. చపల స్వభావము గలదియు నిలుకడ లేనిదియునగు మనస్సు ఎచటెచట ఏ ఏ విషయములయందు సంచరించునో అచటచట నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలెను, ఆత్మకు అధీనముగా నొనర్పవలెను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఈ సత్యమును మనం అందరూ గమనించినట్లయితే దాన్ని సాధన మార్గములో మనం తీసుకుంటే సునాయాసముగా మనకు ఈ మనసు చలనత్వం నుండి అచల స్థితికి రాగలం. మాట ఎందు అచలము అని చెబుతూ మనసు చలనము కలిగి ఉంటే ప్రయోజనం ఏమున్నది? మాటతో పాటి మనసును కూడా అచల స్థితికి నిలుపుకోగలిగినప్పుడు అదే నిజమైనటువంటి చలనరహిత స్థితి అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. మనస్సును ఆత్మయందే నిలిపి ఇతరమగు దేనిని చింతింపరాదని కిందటి శ్లోకమున చెప్పబడినది. ఒకవేళ ఆత్మయందది నిలువక బయటకు పరువెత్తిపోయినను అప్పుడు ఏమి చేయవలెను అనే శంకకి చెట భగవానుడు సమాధానమును చెప్పుతున్నారు. గీత అనుభవపూర్వకమైన శాస్త్రము కనుక సాధకుడు ఎదుర్కొను కష్ట నిష్టములన్నిటినీ ముందుగానే ఊహించి అది సమాధానమొసంగి వేసినది. మనస్సు బహు చపలమైనది. ప్రారంభ స్థితిలో అది ఒక చోట నిలకడగా నుండదు. ఆత్మధ్యానమందు దానిని ప్రవేశపెట్టినను వెనుకటి అలవాటుచే అకస్మాత్తుగా బయటకు పారిపోయి విషయములపై ఉరాలుచుండును. అత్తరి సాధకుడు ఏమి చేయవలెను అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎచ్చటెచ్చట అది పరుగెత్తునో ఆయా విషయముల నుండి మరలించవలెను. అయితే అది ఓరక మరలునా? మరలదు. ఆయా విషయములందలి నశ్వరత్వానికి దోషములను చక్కగా విచారించినచో వెంటనే మనస్సుకు వానిపై విరక్తి జనించును, రోత పుట్టును. అత్తరి అది వెనుకకు మరలును. దుఃఖ దోషానుదర్శనం అను ఈ పద్ధతిని భగవానుడు మున్ముందు చెప్పబోతున్నారు. కావున వివేక వైరాగ్యాదుల సహాయముచే మనస్సునకు విషయములందలి దోషములను బాగుగా నచ్చజెప్పి అట నుండి మరల్చి ఆత్మయందు స్థాపించవలెను. బాహ్యమున గలది దుఃఖ మిశ్రితమగు క్షణిక సుఖమనియు అభ్యంతరమున ఆత్మయందు గలది నిరతిశయ విచ్ఛిన్న సుఖమనియు బోధించినప్పుడు ఇక తుచ్చ సుఖములపై ఉరాలుటకిష్టముండక మనసు విషయముల నుండి మరలి ఆత్మ కడుకు వచ్చును. ఈ ప్రకారముగా విజ్ఞుడు మనస్సును ఆత్మయందుంచి ఆత్మకధీనముగా నొనర్పవలెనునై ఇచ్చట చెప్పబడినది. అజ్ఞానులందు ఆత్మ మనస్సునకు అధీనమై ఉండును. అనగా మనస్సు చెప్పినట్లు మనుజుడు ఆడుచుండును. అట్లు కాక మనస్సు ఆత్మకు అధీనమై ఉండునప్పుడే శాంతి సుఖములు కలుగుచుండును. ఆత్మది పై చేయిగా నుండవలనే కాని మనస్సునది కాదు. కనుకని ఆత్మన్యేవ వశం నయేత్ అనగా మనస్సును ఆత్మకధీనముగా చేయవలెనని భగవంతుడు ఆదేశించుతున్నాడు. కాబట్టి సాధకుడు మనస్సు యొక్క చర్యలను బాగుగా గమనించుచుండవలెను. అజ్ఞాని మనస్సుతో
ఐక్యమైపోయి మనోవికారములను తన కంటే వేరుగా చూడజాలకుండును. కనుకని వానిని నిగ్రహింపజాలకుండును. వివేకవంతుడు తన యందు వికారము ఉదయించగని దానిని సాక్షిగా చూచుచు నిగ్రహింపగలుగును. మనస్సు ఎటు పోయినది ఎటు వచ్చినది అజ్ఞాని చూడజాలడు. జ్ఞాన యోగియో దాని చర్యలను బాగుగా వీక్షించుచుండును. ఇట్టి వీక్షణముచే అభ్యసించవలెన అది భగవానుడి శ్లోకమున బోధించుతున్నారు. సంకల్పమే మనస్సు యొక్క రూపము కావున ఏ ఏ సంకల్పములోన ఉదయించి దృశ్య విషయములపైకి జరుచుండునో దాని నచ్చోట నుండి మరలించి ఆత్మయందు నెలకొల్పవలెను. ఇది తప్ప శాంతికి వేరు మార్గము లేదు. అట్టి ఆత్మస్థితియే జీవిత పరమావధి. మన యొక్క జీవిత పరమావధి ఏమిటి? మన యొక్క లక్ష్యం ఏమిటి? 84 లక్షల జీవరాశులలో మానవుడు ఉత్తముడని, మానవ జన్మము ఉత్తమమైనదని, ఇదే కడసారి జన్మమని చెబుతూ ఉన్నారే. ఇదే కడసారి జన్మము అంటే దానికి అర్థమేమిటి? ఇక తిరిగి పుట్టి గిట్టేటువంటి పని లేకోకుండా చేసుకోవడమే కదా మన పని. అందుకు మనకు ప్రథమ సాధారం ఆత్మాన్వేషణం. ఆత్మతో మనం ప్రయాణము చేసినప్పుడు, ఆత్మగా శోభిల్లినప్పుడు, శుద్ధాత్మ అయినటువంటిది, ఇంద్రియములతో మమేకమైనటువంటి శుద్ధాత్మ, మనసు, ఇవి రెండు కూడా నిర్మూలమవుతాయి. స్వచ్ఛమైనటువంటి ఆత్మ తన స్థానంలో తాను ఉన్నప్పుడు, తాను లేకపోయినప్పుడు ఉన్నది పరిపూర్ణమే. ఈ సత్యాన్ని మనం వెరగాలి అంటే సద్గురుమూర్తి యొక్క కరుణ కటాక్షములు అందరికీ అవసరం. మనసు యొక్క స్వభావం ఎట్టిది అన్నప్పుడు అది చంచలమైనది, నిలుకడ లేనిది. అయితే అది అంతేనా? దానికి ఏమైనా మార్గము లేదా అంటే, మనసు ఆత్మ యందు నిలుపక బయటకు పరుగెత్తినచో ఏమి చేయవలెను అన్నప్పుడు ఎచ్చటెచ్చటికి అది పోవును. దాన్ని అక్కడ ఏమీ లేదు, ఇది అంతా కూడా లేనిది, లేని దానికోసం నీ పాకులాట ఎందుకు? నీవు వచ్చిన పని ఏమిటి? నీవు చేస్తున్నటువంటి పని ఏమిటి అని మనసుకు చెప్పగలిగేటువంటి బుద్ధి నిక్షయమైతే, బుద్ధి నిక్షయమైనటువంటి వాడి మనసు స్వాధీనము లేకొచ్చి ఆత్మవైపు ప్రయాణం చేస్తుంది. వారే ధన్యజీవులవుతారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.